నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్ టాక్స్. గత 30 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తూ నా అనుభవాన్ని షేర్ చేస్తూ వచ్చాను. ఈరోజు లాస్ట్ టైం మాట్లాడిన టాపిక్‌లన్నీ తెలంగాణ మీద మాట్లాడాం. ఈరోజు ఆంధ్ర మీద మాట్లాడదాం. నేను బేసికల్లీ వైజాగ్‌లో పుట్టి అక్కడే చదువుకొని అక్కడే పెరిగాను. తర్వాత హైదరాబాద్‌కి వచ్చేసాను. సో, అమరావతి అని ఈ మధ్యలో గత 1 ఇయర్‌గా చాలా డిస్కషన్‌లో ఉంది. ఏం జరుగుతుంది? ప్రజలందరూ ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ గానీ, బయర్స్ గానీ చాలా ఆందోళనలో ఉన్నారు. పెట్టాలా? పెట్టక్కర్లేదా? పెడితే ఎక్కడ పెట్టాలి? పెడితే ఎంత పెరుగుతుందని. సో, లేటెస్ట్ అప్డేట్స్‌తో డిస్కస్ చేద్దామని వచ్చాము మీ ముందుకి. ఇప్పుడు చూసుకుంటే 1500 ఎకరాల పైన క్లియర్ ప్లాన్ వచ్చేసింది. కొద్దిగా బడ్జెట్ వచ్చింది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫీసెస్ గానీ, గవర్నమెంట్ క్వార్టర్స్ గానీ, ఐఏఎస్, ఐపీఎస్ గానీ, గవర్నర్ బంగ్లా గానీ, అట్లనే చాలా విషయాల మీద వర్క్ స్టార్ట్ చేయడానికి ప్లానింగ్ జరిగింది. ఎస్పెషల్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ గ్రీన్ బిల్డింగ్స్, ఈకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్. అంటే మీరు చూసుకుంటే ఐజీబీసీ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నామ్స్ అయితే వేరేగా ఉంటాయి. అది ఆ సర్టిఫికేషన్లో నార్మల్గా ప్లాటినం, డైమండ్, సిల్వర్ అట్లా ఉన్నాయండి. పర్మిషన్ రావాలంటే అట్లీస్ట్ 100 నుండి 110 పారామీటర్లు సక్సెస్ కావాలి, అప్రూవ్ కావాలి. పొల్యూషన్ కానీ, డ్రైనేజ్ కానీ, గ్యాస్ పైప్లైన్ కానీ, అన్ని ట్రాఫిక్ కానీ, ఎమ్యూనిటీస్లో కానీ కూడా అన్నీ కూడా లంగ్ స్పేస్ ఉండాలి, గ్రీనరీ ఉండాలి. కొన్ని ఐజీబీసీ బిల్డింగ్లు చూస్తే మాత్రం మీకు బిల్డింగ్కి టవర్కి మధ్య లంగ్ స్పేస్ ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది. ఆల్మోస్ట్ 25-30% సస్టైనబుల్ ఎనర్జీ, గ్రీన్ సస్టైనబుల్ అంటే రకరకాల. ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే 4th సస్టైనబుల్ సిటీ. అది కూడా ఇప్పుడు ఇంతవరకు హైదరాబాద్ మనం చూసిన గత 75 సంవత్సరాలు, 76 సంవత్సరాల్లో చూసుకుంటే అంచెలంచెలుగా హైదరాబాద్ పెరుగుతూ ఈ స్టేజ్కి వచ్చింది. కానీ ఒక్కసారి 4th సస్టైనబుల్ సిటీ వచ్చిందనుకోండి హైదరాబాద్లో, దట్ విల్ బి ఐకానిక్ సిటీ. అదేవిధంగా అమరావతికి వచ్చేసరికి దాదాపు 2028 లోపు లేదా 2029 ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అమరావతి వర్క్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, గవర్నమెంట్ క్వార్టర్స్ కానీ, మిగతా ఇంపార్టెంట్ జ్యుడిషియల్ ఈవెన్ ఇంక్లూడింగ్ హైకోర్టుకు కూడా కొద్ది బడ్జెట్ శాంక్షన్ అవుతుంది. హైకోర్టు కూడా భారీ పెద్ద మొత్తంలో రాబోతుంది. 2,75,000 స్క్వేర్ ఫీట్లో వస్తుంది. అంటే అన్ని డివిజన్స్ అక్కడ ఉంటాయి. అమరావతి ఈజ్ గోయింగ్ టు బికమ్ అన్ ఐకాన్. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ప్రస్తుత సీఎం ఉన్నారో అంతకుముందు ఏపీని డెవలప్ చేసిన ఘనత మనందరికీ తెలుసు. కాకపోతే అక్కడిక్కడ చిన్న పాయింట్ ఏంటంటే ఏపీ యునైటెడ్గా ఉన్నప్పుడు మనీ ప్రాబ్లం ఉండేది కాదు, మనీ ఎక్స్ట్రా సర్ప్లస్ ఉండేది. ఇప్పుడు మాత్రం తెలంగాణకు 7 లక్షల కోట్లు, వైజాగ్ అంటే అమరావతికి కానీ లేకపోతే దానికి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ 10 లక్షల కోట్లు అప్పు ఉంది. దీనికి అనుగుణంగా లాస్ట్ 1 ఇయర్లో బాబు గారు వచ్చిన తర్వాత చూసుకుంటే చాలా డెవలప్మెంట్స్, చాలా డిస్కషన్స్ అదాని, అంబానీ వీళ్ళందరితో కూడా డిస్కషన్ జరుగుతుంది. ఓఆర్ఆర్, ఐఆర్ఆర్ డెవలప్ చేయడానికి. అట్లనే క్యాపిటల్ యాక్సెస్ రోడ్, సీడ్ యాక్సెస్ రోడ్ అంటారు. మేజర్గా ఇప్పుడు రేట్లు పెరిగారు. బాబు గారు రాకముందు 30,000, 25,000 అంటే కూడా ఎవరు కొనేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 60 నుండి 70 వేలకి పర్ యార్డ్ జరిగింది. ఒక 5,000, 10,000 ఇట్లా ఆల్మోస్ట్ డబల్ అయింది. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలంటే మాత్రం కొనుక్కోవచ్చు. ఎందుకంటే సీడ్ యాక్సెస్ రోడ్లో ఇప్పుడు కూడా మెయిన్ క్యాపిటల్ రోడ్ కాబట్టి డెఫినెట్గా కాస్ట్ ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, మంచి మంచి బిల్డింగ్లు ఇవన్నీ వస్తాయి, ఇంక్లూడింగ్ హైకోర్ట్. సో అక్కడ నుండి కొద్దిగా 20-30 కిలోమీటర్స్ వెళ్తే కనుక మీకు తుళ్ళూరు, తాడేపల్లి, ఇలా కాజా ఇవన్నీ కూడా ఏరియాలు ఉన్నాయి. ఐటీ కారిడార్, స్పోర్ట్స్ కారిడార్, వర్సిటీ, స్కిల్డ్ వర్సిటీ, స్కిల్ ట్రైనింగ్ 50,000 మందికి ఫ్రీగా ట్రైన్ చేయాలనుకున్నారు. అంతకుముందు చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఏపీ డెవలప్ చేసిన ఐటీ కారిడార్ మీద చాలా ఫోకస్ చేశారు. అక్కడ కూడా మన లోకేష్ బాబు గారు అమెరికా టూర్లు వెళ్ళినప్పుడు టెస్లా, మైక్రోసాఫ్ట్, ఈక్వినిక్స్ డేటా సెంటర్స్ ఇవందరిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఐదర్ వైజాగ్ గారు అమరావతిలో పెట్టడానికి. వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆప్టిమల్ ప్లేస్. సో ఇవన్నీ చూసుకుంటే రియల్ ఎస్టేట్ పుంజుకునే అవకాశం చాలా పుష్కలంగా కనిపిస్తుంది. ఎస్, ఇట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ క్యాపిటల్ అమరావతి ఫస్ట్ ఫేజ్ కనుక అయిందంటే మాత్రం డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ సైన్. ఇప్పుడు ఏమైందంటే అంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఏపీ డెవలప్మెంట్ అటుకెక్కింది అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన తర్వాత అటుకు దింపడానికి ట్రై చేస్తున్నారు బ్యాలెన్స్ చేసి. బట్ ఇట్ ఈస్ టేకింగ్ టైం బికాస్ విటమిన్ ఎం అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఎం అంటే మనీ అండి. మనీ కావాలంటే దే ఆర్ నౌ లేయింగ్ డౌన్ ది ప్లాట్ఫామ్. అంటే ఇండస్ట్రీ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. బేసికల్లీ ఏదైనా రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, ఆటో కనెక్టివిటీ. ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు పడ్డాయనుకోండి, ఆ రోడ్ల పక్కన లెఫ్ట్ అండ్ రైట్ ఆటోమేటిక్ డెవలప్మెంట్ వచ్చేస్తాయి. ఒకప్పుడు అమరావతి నేను ఎప్పుడో ముందెళ్ళినప్పుడు అమరావతికి ఇప్పటికి ప్లానింగ్ ఇట్సెల్ఫ్. జిరాంగ్ అనే కన్సల్టెంట్ సింగపూర్ నుండి ఉన్నారు.
ఆయనతో డెవలప్ చేశారు ఫస్ట్ ఫేజ్లో. బట్ అనుకోకుండా అది ఇంప్లిమెంట్ చేసే టైంకి ఏమవుద్దంటే గవర్నమెంట్ కొలాప్స్ అయింది. సెకండ్ నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ వాళ్ళ ఫోకస్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఉండేవి. దాని మీద ఎక్కువ ఫోకస్ జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఆ పాత బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసే స్టేజ్కి వచ్చింది. అండ్ కొత్త ప్లానింగ్ అనేది ల్యాండ్స్కేపింగ్ అనేది అవసరం ఉందండి. ఒకసారి కానీ డెవలప్ అయితే మేబీ హైదరాబాద్కి సమానం కాకపోయినా హైదరాబాద్ మించిపోయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఏపీలో చేసిన దానికంటే ఇప్పుడు ఆయన తెలంగాణలో హైదరాబాద్కి చేసిన దానికంటే ఇప్పుడు అమరావతిలో మచ్ మోర్ 5 times 10 times బెటర్ ఉండాలనేది ప్లాన్. ఎందుకంటే ఇద్దరు స్టేట్లకి కాంపిటీషన్ అయిపోయింది. హైదరాబాద్ ఆల్రెడీ పెరిగింది, అమరావతి పెరగాల్సి ఉంది, అంటే ఇన్ఫెంట్ స్టేజ్లో ఉంది, బేబీ స్టేజ్లో. ఇవన్నీ చూసుకుంటే కనుక మీకు అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే కొంత ఏరియాలో కొంత ఆర్టిఫిషియల్ హైప్ ఉన్నా బట్ ఓవరాల్గా చూసుకుంటే స్లోగా గ్రోత్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. నారాయణ గారు చెప్పారు, మన మినిస్టర్, సంబంధిత మున్సిపల్ మినిస్టర్, ఆల్మోస్ట్ 3 yearsలో మొత్తం ఒక phase 1 వరకు ఒక క్లారిటీ, ఒక స్కెచ్, ఒక నమూనా వస్తుందని. అది కానీ వచ్చిందంటే పీపుల్ కాన్ఫిడెన్స్ ఏదైతే డౌన్ అయిందో దాన్ని రీబిల్డ్ చేయాల్సిన అవసరం వస్తుంది కాన్ఫిడెన్స్. ఇప్పుడు చంద్రబాబు గారు అదే పనిలో ఉన్నారు, వాళ్ళ క్యాబినెట్ మొత్తం సిబిఎన్ గారు అదే ప్రాసెస్లో ఉన్నారు. ఎందుకంటే అది డెవలప్మెంట్ చూపించాలి. జో దిక్తా హై ఓ బిక్తా హై. ఏదో మనం చెప్పేస్తే పొలిటికల్ మేనిఫెస్టోలో పొలిటికల్ లీడర్స్ 100 కబుర్లు చెప్తారు, 100 కమిట్మెంట్స్ ఇస్తారు. బట్ అందరూ చేసినవే ఎవరైనా నమ్ముతారు జనాలు. మీరు హవామహల్ గాలిమెంట్ కడితే ఎవరు నమ్మరు. సో పబ్లిక్ ఓటర్స్ ఆర్ ఆల్సో ఓటర్స్ ఎవరున్నారో ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, ఎడ్యుకేటెడ్, వీళ్ళందరూ చాలా ఆలోచిస్తున్నారు. వాళ్ళ మ్యాండేట్ వెరీ క్లియర్ ఉంది. మనం చూసుకుంటే సెకండ్ టర్మ్లో ఏపీలో అసలు ఫస్ట్ అంటే గవర్నమెంట్ మొత్తం కొలాప్స్ అయింది. ఎందుకు కొలాప్స్ అయింది? వేరియస్ రీజన్స్. ఆ రీజన్స్ మరొక ప్లాట్ఫామ్ మీద డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా యాజ్ ఎ అనలిస్ట్, 30 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, డన్ కంక్లూడెడ్ more than 25,000 ప్రాపర్టీ బయర్స్ అండ్ ఓనర్స్. అట్లానే 25,000 మందిని ట్రైన్ చేశాను. రియల్ ఎస్టేట్ని ప్యాషన్గా తీసుకుని ఒక ప్రొఫెషన్గా క్రియేట్ చేశాను. సో దీనివల్ల ఏమిటంటే వీసీ మాకు ఎవ్రీ వీక్ అప్డేట్స్ ఫ్రమ్ ఈచ్ రోడ్, ఈచ్ స్టేట్, ఈచ్ సిటీ. ఇప్పుడు మీరు వైజాగ్ చూసుకుంటే ఒకప్పుడు వైజాగ్ అంటే అందరికీ తెలిసింది జగదాంబ. జగదాంబ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు జగదాంబకి 20-30 kilometers దూరం వెళ్ళిపోయిందండి. అంటే మీరు ఒక సైడ్ చూసుకుంటే ఒక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇటు తగరపులస, అటు రెడ్డిపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, ఎస్కోట, ఇవన్నీ కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్ చూసుకుంటే మీకు వైజాగ్లో జగదాంబ తర్వాత 2 town డాబా గార్డెన్స్, దాని తర్వాత కాన్వెంట్ జంక్షన్, దాని తర్వాత కంచరపాలెం, ఐటీఐ, మర్రిపాలెం, ఎన్ఐడి కొత్త రోడ్డు, గోపాలపట్నం, సింహాచలం, పెందుర్తి, కొత్త వలస, అన్ని రేంజ్ల వరకు. అంటే ఈవెన్ కొత్త వలస నుండి ఎస్కోట్ వరకు కూడా వెళ్ళిపోయింది. అంటే దేర్ లాట్ ఆఫ్ డిస్టెన్స్. కొత్త వలసకి 1 hour ఉంటుంది, ఎస్కోట్కి 1.5 hours ఉండొచ్చు. సో ఈ 1.5 hour డిస్టెన్స్ అంటే ఆల్మోస్ట్ మన హైదరాబాద్ ఎలా పెరిగిందో అది కూడా పెరిగింది ఆల్రెడీ. అక్కడ కూడా వెంచర్లు. నాకు చాలామంది ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు, ఇక్కడ పెరుగుతుంది, కొనుక్కోవచ్చు. లేదంటే డెఫినెట్గా ఎప్పుడు రియల్ ఎస్టేట్ పెరగాలంటే దూరంగా వెళ్ళి తక్కువ రేట్లో కొనుక్కోవడం బెటర్, సిటీలో కొనుక్కుంటే. ఇప్పుడు మీరు జగదాంబ రోడ్డు దగ్గర కొనుక్కుంటే 1,00,000 ఉంటుంది, అక్కడ అప్రిషియేషన్ ఏముంటుంది, సాచురేషన్ స్టేజ్కి వచ్చింది. జగదాంబ ఇస్ బ్రాండెడ్. హైదరాబాద్లో బంజారాలు, జూబ్లీహిల్స్, అక్కడ జగదాంబ, ఎంవీపీ గారు, మొబైల్ పల్లె అని ఉంది. ఇవన్నీ చూసుకుంటే సిటీ నలుమూలలు ఇంతకుముందు 5 kilometers 10 kilometers ఉంటుంది, ఇప్పుడు 20, 30, 40 kilometers రౌండ్ ది డే. భోగాపురం టు వైజాగ్ అనేది ఒక 1.5 hour జర్నీ. సో ఆ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఆ గ్యాప్ బిట్వీన్ ఎయిర్పోర్ట్ అండ్ ది మెయిన్ వైజాగ్ సిటీ మొత్తం పెరుగుతుంది. సో ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే, ఎవరైనా వేచి చూస్తున్నారు పెట్టుబడి పెట్టడానికి, ఇంకా అమరావతి మొత్తం డెవలప్ అయ్యి పెడదాం అంటే అప్పుడు కొనే స్టేజ్లో ఉండదండి. ఒకప్పుడు వైజాగ్ ఉందో, ఇప్పుడు 10, 20, 30 kilometers దూరంలో అదే స్టేజ్లో పెరుగుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు మేబీ తుళ్ళూరు అంటే అమరావతి నుండి మెయిన్ బోర్డర్కి ఒక 25, 30 kilometers కొనుక్కుంటే 10, 12, 15,000 నుండి 65,000 దాకా స్ట్రెచ్ అవుతూ పోయింది. 15,000, 20,000, 30,000. సో నా సజెషన్ అంటే మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం సిటీ దగ్గర మీకు పర్పస్ ఉండి రిక్వైర్మెంట్ ఉంటే కొనుక్కోండి. లేకపోతే సిటీకి దూరంగా 20, 25కి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాం, హైదరాబాద్లో ఓఆర్ఆర్కి, RRRకి మధ్యలో, అక్కడ కూడా అదే విధంగా మెయిన్ సిటీ జగదాంబ సిటీలో అందరూ ఫోకస్ కొనలేము, అక్కడ రేట్లు బాగున్నాయి. సో అక్కడ నుండి 20, 30 kilometers వెళ్ళిపోతే ఈ తుళ్ళూరు దాటి వస్తే మాత్రం డెఫినెట్గా మీకు అప్రిషియేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. అట్లీస్ట్ 4.5, 5 yearsలో డబుల్ అవుతుంది. సో అది మీరు ఫోకస్ పెట్టండి. దీని మీద మీకు ఇంకా క్లారిటీ కావాలన్నా, ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, ఇంకేదైనా గైడెన్స్ కావాలన్నా మన టీం ఉంటారు. నాకంటూ డైరెక్ట్ ప్రాజెక్ట్స్లో టీమ్ విల్ హెల్ప్ యూ. మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా బడ్జెట్ చెప్తే విల్ సజెస్ట్. థ్యాంక్ యూ.